and syllabus for the post of assistant engineer ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్ అది. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, written examination objective type, number of questions, duration, maximum marks. Paper 1 general studies and GS, ఇది general studies and general ability GS and GA. Questions, number of questions 150 general studies and general abilities లో. డ్యూరేషన్ 150 నిమిషాలు, మ్యాక్సిమం మార్క్స్ 150 క్వశ్చన్లో 150 నిమిషాలు, 150 మార్కులు. ఒక క్వశ్చన్కి 1 మార్క్. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్. దీనిలో క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150. రెండు పేపర్ 1 పేపర్ 2 కలిపి 300 మార్కుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్. పేపర్ 1 150, పేపర్ 2 150. డిప్లొమా లెవెల్లోని క్వశ్చన్స్ ఉంటాయి, సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి దాంట్లో. నేమ్ ఆఫ్ ది పేపర్స్, లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, బైలింగ్వల్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు, తెలుగులో కూడా ఉంటుంది. పేపర్ 2 కాన్సర్న్ సబ్జెక్ట్ డిప్లొమా లెవెల్లోని మెకానికల్ లేదా దానికి సంబంధించినటువంటిది సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది పేపర్. అది పేపర్ 2 అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపేర్ చేస్తారు. పేపర్ 1 మాత్రం తెలుగు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ రాసుకోవచ్చు, రెండు ఒక్క పేపర్లోనే ఉంటాయి. క్వశ్చన్ తర్వాత క్వశ్చను. నెక్స్ట్ సిలబస్. పేపర్ 1కి సంబంధించి 150 క్వశ్చన్లు, ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకు ఉంటుంది. దీనిలోని దాదాపు 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్. మళ్ళీ దీనిలో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 13 టాపిక్స్ 150 క్వశ్చన్లకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇది పేపర్ 1లో 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 150 మార్కులు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. దీనిలో టాపిక్ 1 13 టాపిక్లు ఉంటాయి అని చెప్పుకున్నాం పేపర్ 1లోని. మీరు ఏ లాంగ్వేజ్లోనైనా రాసుకోవచ్చు, బైలింగ్వల్ ఉంటుంది పేపరు. ఇంగ్లీష్లో అర్థం కాదు తెలుగులో చూసుకోవచ్చు, తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, మొట్టమొదటి టాపిక్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లోని ప్రాంతీయ అంశాలు ఉంటాయి. ప్రాంతీయ అంశాలు, రీజనల్ ప్రాంతీయ అంశాలు. రాష్ట్రానికి ఏ రాష్ట్రం వారు ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. నెక్స్ట్ జాతీయ అంశాలు, నేషనల్ అంశాలు. తర్వాత ఇంటర్నేషనల్ అంశాలు అంటే ప్రాంతీయ అంశాలు. ప్రాంతీయ అంశాలు అంటే కరెంట్ అఫైర్స్లోని ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ అంశాలని జోడించుకొని చదవాలి. 12 నెలలకు సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలను జోడించుకొని చదువుకోవాలి. 1 సంవత్సర కాలంలో అంతర్జాతీయ అంశాలను చదువుకోవాలి. ఈ 3 ఉంటాయి కరెంట్ అఫైర్స్లోని. ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు దీనిలోనే ఉంటాయి. ప్రాంతీయ ఉంటుంది, జాతీయ స్థాయి అంశాలు ఉంటాయి. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి. జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయి
ఈ 3 అంశాలు నుంచి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు అంటే సదస్సులు సమావేశాలు అవి మొత్తం దీనిలో వస్తుంటాయి. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఆ రిలేషన్స్ సంబంధాలు, అంతర్జాతీయంగా భారతదేశం ఏ సంస్థతో సంబంధాలు పెట్టుకుంది, ఏ సమావేశాలు నిర్వహిస్తుంది అనేది ఒక టాపిక్గా ఇచ్చాడు. మొత్తం ఇది కరెంట్ అఫైర్స్లోని ఈ యొక్క అంశాలు 3 ఉన్నాయి. ఈ రెండవది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అండ్ ఈవెంట్స్, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధించి మరలా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మరియు సదస్సులు సమావేశాలులో కూడా అంతర్జాతీయ పరంగా G20 కానీ G7 నాటో సమావేశాలు, బ్రిక్స్ సమావేశాలు, ఇటువంటి సమావేశాలు మొత్తం భారతదేశం నిర్వహించేవి, భారతదేశం తలపెట్టినవి, ఆ భారతదేశంలో జరగాల్సినవి జరగబోయేవి, మన భారతదేశం పాల్గొనే అంశాలు అంటే SCO అంటారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎలా పాల్గొంటుంది, తర్వాత ఈశాన్య రాష్ట్రాల కూటమి ఎలా ఉంది, అది ఈశాన్య రాష్ట్రాల కూటమికి దగ్గరగా ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాలు ఏ విధంగా పాల్గొంటున్నాయి అనేది ఈ 2వ టాపిక్లో ఉంటాయి. నెక్స్ట్ 3వ టాపిక్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లోని ప్రధానంగా జనరల్ సైన్స్ తీసుకుంటారు. దీనిలో జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీనిలో అలా పార్ట్ల వైజ్గా విభజించబడి ఉంటుంది. దాంట్లోనే ఇది ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశము శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించింది, ఏ విధంగా తను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది అనేది జనరల్ సైన్స్లో వస్తుంది. జనరల్ సైన్స్లో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ మీద వస్తుంది. అంటే ఇప్పుడు మిసైల్స్ కానీ, సైనిక విన్యాసాలు, నావికా విన్యాసాలు, వైమానిక విన్యాసాలు, భారతదేశం ఏ దేశంతో కలిసి పాల్గొంటుంది, భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక సంపత్తి ఎలా ఉంది, భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణి వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశం ఏ దేశంతో ఏ క్షిపణిని అభివృద్ధి చేస్తుంది, అలా భారతదేశం అంతరిక్షంలో ఏ విధంగా ఫాలో చేస్తుంది, చంద్రయాన్ 1, 2, 3, మరి గగనయాన్ 1, 2, 3, నెక్స్ట్ ఇంకా భారతదేశం సముద్రయానం కూడా చేయదలుచుకుంది కాబట్టి ఆ గగనయాను సముద్రయాను ఏ విధంగా ఫాలో అవుతుందనే విషయాలు మొత్తం జనరల్ సైన్స్లో ఉంటాయి. మళ్ళీ అంతర్జాతీయంగా వ్యాక్సిన్స్ కనుగొన్నప్పుడు దానిలో ఫాలో చేసుకోవాలి. అంతర్జాతీయంగా నోబెల్ బహుమతులు దీనిలోనే తీసుకోవాలి. నోబెల్ బహుమతులు రావడానికి కారణమైనటువంటి పరిశోధనలు దీనిలో తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రత్యేకంగా దీనిలోని 4వ అంశంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు మరియు ఆ పర్యావరణానికి సంబంధించినటువంటి డిజాస్టర్ విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనిలో అంశం. అంటే పర్యావరణ సమస్యలు మరియు పర్యావరణ సమస్యలు ఎదుర్కోవడానికి ఒకవేళ విపత్తు నిర్వహణ మేనేజ్మెంట్ని ఎలా తీసుకుంటారు అని దాని గురించి విపత్తు మేనేజ్మెంట్ యాక్ట్లు ఉంటాయి, అవి మొత్తం తీసుకోవాలి. అది 4వ టాపిక్ ఇచ్చారు. మొత్తము పేపర్ 1లో 150 క్వశ్చన్లు ఉంటే ఈ 4 టాపిక్స్ కూడా కరెంట్ అఫైర్స్ జీకేకి బాగా లింక్ అయి ఉంటాయి. అంటే మొత్తం 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో మొదటి 4 అంశాలు కరెంట్ అఫైర్స్ జీకేతోనే ఎక్కువ లింక్ అయి ఉంటాయి. ఇది రీసెంట్గా 1 ఇయర్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ నుంచి 1 సంవత్సరానికి సంబంధించిన అచీవ్మెంట్స్ దీనిలో ఈ 4 టాపిక్స్లోని మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ 5వ టాపిక్ ఎకానమీ ఆఫ్ ఇండియా, భారతదేశము ఆర్థిక రంగంలో ఎలా ఉంది, భారతదేశ ఆర్థిక రంగంతో పాటుగా తెలంగాణ ఆర్థిక రంగాన్ని కూడా ఇక్కడ జోడించుకోవాలి. ఆర్థిక సర్వేలు చదవాలి 2 రాష్ట్రాన్ని కేంద్రాన్ని. దాంతోపాటుగా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లు అంటే ప్రవేశపెట్టిన బడ్జెట్ని రెండింటి లింక్ తీసుకొని జాగ్రత్తగా ఫాలో అయితే దీనికి ప్రణాళిక సంఘం విడుదల చేసిన పంచవర్ష ప్రణాళికలో దీనికి జోడించుకొని చదివితే
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజెంట్ అంతర్జాతీయంగా భారతదేశం యొక్క రూపాయి ఎలా ఉంది, యూపీఐ అంటే ఏంది, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి మొత్తం అంతర్జాతీయ స్థాయిలోని ఐఎంఎఫ్ మొత్తం దీనిలో వస్తుంది ఎకానమీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ 5వ టాపిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ భౌగోళిక శాస్త్రము విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ. ఇది భారతదేశ భౌగోళిక శాస్త్రములోని తెలంగాణని ఫోకస్ చేసి చదవాలి. ఇది భారతదేశంలోని జాగ్రత్త చదివినప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలని అవగాహన చేసుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి 33 జిల్లాలని పర్ఫెక్ట్గా చదివితే ఈ టాపిక్ని తీసేసుకోవచ్చు దాదాపుగా. అంటే అది ఉన్నటువంటి సమాచారంలోని 6 అంశాలు ఉన్నాయి. ఈ 6 అంశాల్లో ఇవి 2 కూడా కరెంట్ అఫైర్ జీకేకి జోడించుకొని చదువుకుంటే ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ 7వది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము ఒక అవలోహనం అనే టాపిక్ ఉంటుంది. దానిలోని మొదటి 50 ఆర్టికల్స్ని కొంచెం అనర్గళంగా చదవగలిగితే ఈ ఎక్కువ పాలిటీ అంశాలు గుర్తుంటాయి. ఎక్కువ పాలిటీ అంశాలు అనేవి మ్యాక్సిమం 50 ఆర్టికల్స్లోనే ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వాటిని బట్టే మిగతా మనం విస్తరించుకోవచ్చు, ఆటోమేటిక్గా విస్తరించి చదవచ్చు. ఈ మ్యాక్సిమం దీనికి ఈ